ఫ్రాన్స్లో కూడా సేమ్, అక్కడ హింస జరగలేదు ఇంకా రాజకీయ నాయకుల మీద జరగలేదు, రాజకీయ నాయకుల మీద జరగలేదు, ప్రజల మధ్యలో హింస జరుగుతుంది, ప్రజల సంఘటనలు జరిగినాయి, లూటీలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ప్రజలను పట్టపగటిల్లి ఫ్రాన్స్లో ప్రజలు సొంత ఫ్రాన్స్ దేశస్తులు భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలు కూడా లెఫ్ట్ రైట్ సెంట్రిక్ అనేటువంటి దాంతో విడిపోయినటువంటి పరిస్థితి. అది ఫ్రాన్స్ మీద ఎట్లా ప్రభావం చూపిస్తుంది, ప్రపంచం మీద ఎట్లా? ఈ గందరగోళం ప్రజల్లో ఏదైతే సృష్టించబడిందో, ఈ ఒకటేమో ప్రజాస్వామ్యంలో హక్కుల గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది, అదే సమయంలో బాధ్యతల గురించి మాట్లాడకపోవడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్. కేవలం హక్కుల గురించి మాట్లాడడమే ఫ్యాషన్. అంతే. దళిత హక్కులు అంటారు, లేదా వెనకబడిన వర్గాలు అంటారు, నల్ల జాతీయులు అంటారు, ముస్లింలు, అన్ని హక్కులే. ఒరే, నువ్వు ఈ దేశానికి వచ్చావు, ఈ దేశ పౌరునిగా నీకుండే బాధ్యతలు ఏంటి? నువ్వు ఆ బాధ్యతలు ఎందుకు? నువ్వు ఇక్కడ కూర్చొని పాలస్తీనా గురించి ఉద్యమిస్తావు, పాలస్తీనా కోసం బాంబులు పేలుస్తావు, పాలస్తీనా కోసం మనుషుల్ని చంపుతావు, పాలస్తీనా కోసం తీవ్రవాద చర్యలు చేపడతావు. మరి నువ్వు ఫ్రాన్స్కి ఏం చేస్తున్నావు? నీకు ఫ్రాన్స్ పిలిచి పౌరసత్వం ఇచ్చిన తర్వాత ఫ్రాన్స్ అభివృద్ధికి ఏం చేస్తున్నావు? ఫ్రాన్స్ దేశ రక్షణకు ఏం చేస్తున్నావు? ఫ్రాన్స్ ప్రజల అభ్యున్నతికి ఏం చేస్తున్నావు? ఇవన్నీ లేదు. వీటి గురించి ఎవడు మాట్లాడు. నీకు ఈ దేశ పౌరసత్వం వచ్చిన తర్వాత వాడు అక్కడికి చేరి ఫ్రాన్స్ ఇచ్చిన అన్ని సదుపాయాలని వినియోగించుకుని పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడతాడు. ఇది ఒక రకంగా ద్వంద్వ వైఖరి. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావో ఆ దేశం గురించి మాట్లాడు, ఆ దేశ అభ్యున్నతి గురించి మాట్లాడు, ఆ దేశ సమాజంలో ఇబ్బందులు ఉంటే ఆ దేశ సమాజాన్ని మార్చు, అక్కడ నువ్వు పోరాటం చేయి తప్ప నువ్వు అక్కడ కూర్చొని అక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ వేరే దేశం గురించి మాట్లాడడం, ఆ దేశం కోసం మనుషుల్ని చంపడం, ఆ దేశం గురించి ఉద్యమాలు చేయడం, ఇది ఏ దేశము అంగీకరించదు. ఒక స్థాయి తర్వాత ఈరోజు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ స్థాయిలో రావడానికి ఈ చర్చే కారణం. నువ్వు ఒకవైపే మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత రెండో వర్గం దాని మీద రియాక్షన్ ఇస్తుంది. రియాక్షన్ కారణమే ఇక్కడ. ఈరోజు ఫ్రాన్స్లో కూడా మనం ఇంతకుముందు అమెరికా గురించి ఏదో చెప్పి, ఫ్రాన్స్లో కూడా ఆ చర్చ తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తీవ్ర స్థాయిలో ఉందంటే సామాన్య ప్రజల్లో కూడా విస్తృతంగా ఈ చర్చ వెళ్ళింది. అరే, ఏంది ఉదారవాదం, ఏంది వాక్ స్వాతంత్రం? ఒకప్పుడు పాపం ప్రశ్నించే శక్తులు లేవు అక్కడ, ఏదో పొలిటికల్గా దేశం గురించి మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు జరుగుతున్న దేశాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ఒక వర్గం చేస్తున్న ప్రయత్నం ప్రజలలో విస్తృతంగా చర్చించబడుతోంది. ఆ చర్చల ఫలితమే ఈరోజు ప్రజల్లో ఉన్న గందరగోళం, ఆ చర్చల కారణంగా ఈరోజు ఫ్రాన్స్ ఎన్నికల్లో మనకు కనిపిస్తోంది. పూర్తిగా లెఫ్ట్ చేతికి దేశాన్ని ఇవ్వట్లేదు, రైట్ చేతికి ఇవ్వట్లేదు, సెంట్రిస్ట్ చేతులు, పోనీ లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లే. భారతదేశంలో కూడా అదే జరిగింది. లెఫ్ట్ ఇక్కడ ఏ రోజు అంగీకరింపబడలే. సెంటరిస్ట్ ఫోర్స్గా ఉన్న కాంగ్రెస్ ఎప్పుడైతే లెఫ్ట్ స్పేస్లోకి వెళ్ళిపోయిందో ఆ రోజు రైట్ పెరిగింది. అప్పటిదాకా లేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టులు కాంగ్రెస్లు సోనియా గాంధీ నాయకత్వంలో ఒకటయ్యారో అప్పటిదాకా కూడా భారతీయ జనతా పార్టీ ఎదగలే. ఎందుకంటే అంతగా ఏదో దేశ రక్షణ ఇది వీళ్ళు కొంత బ్యాలెన్స్ చేసుకుంటున్నారులే, ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకున్నారు తప్ప, ఎప్పుడైతే సోనియా గాంధీ నాయకత్వంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఒకటయ్యారో మొట్టమొదటిసారి, మీరు మొదటిసారిగా UPA 1లో జాతీయ సలహా మండలిలో సగం మంది కమ్యూనిస్టులే, అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎదగడానికి అవకాశం వచ్చింది. ఎందుకు అంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఈరోజు గుర్తు చేస్తోంది. ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇంటి పక్కన జరుగుతున్న సంఘటనల్ని వాళ్ళు వదిలిపెట్టలేరు. ఎందుకంటే ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైతే సోకాళ్ళు ఓపెన్ సొసైటీ, స్వేచ్ఛాయుత హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి పక్కింట్లో వాళ్ళని బెదిరియడం, పక్కింట్లో వాళ్ళని ఇది చేయడం. ఈరోజు హైదరాబాద్ పాత బస్తీ పరిస్థితే ఇక్కడ కూడా చాలా కాలనీల్లో, ఫ్రాన్స్ కాలనీల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, లూటీలు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాన్స్ ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఫ్రాన్స్ రాజకీయ పార్టీలు ఇది చేయకపోతే మాత్రం గందరగోళమే. మళ్ళా ఫ్రాన్స్ కూడా అంతర్యుద్ధానికి పోవడమే గందరగోళం. ఈరోజు అమెరికాలో జరుగుతున్న గందరగోళం రేపు ఫ్రాన్స్లో ఉంటుంది. మిగతా యూరోపియన్ దేశాలు కూడా ఇప్పటికే ఈ గందరగోళాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, జర్మనీ కూడా సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ చెడగొట్టింది జర్మనీ ముందు.
సో అందువల్ల జర్మనీ ఈరోజు లండన్ మన బ్రిటన్లో కూడా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా లేబర్ పార్టీ యూరోపియన్ యూనియన్కి సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి భారతదేశ మిత్రుడిని విదేశాంగ శాఖ మంత్రిగా పెట్టింది. ఇట్లా దేశాలు అర్థం చేసుకుంటున్నాయి, ఆ పార్టీలు కూడా అర్థం చేసుకుంటున్నాయి ప్రజల మద్దతు దొరకదు. విపరీతమైన స్వేచ్ఛ గురించి మాట్లాడడం, స్వేచ్ఛ హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈరోజు బ్రిటన్లో ఉన్న ఆర్థిక సంక్షోభం రేపు ఇంకో చోట రావచ్చు. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఆయా దేశాలలో ఈ ఇటీవల కాలంలో ఈ సోకాళ్ళు ఇస్లామిక్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో జరిగిన పరిణామాల తర్వాత వీళ్ళందరూ, ఎందుకంటే ఐసిస్ కారణంగా ఈ శరణార్థులందరూ వచ్చి చేరారు కోట్ల సంఖ్యలో పలు దేశాల్లో. వాళ్ళు ఇండియాలో కూడా ఈరోజు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, వీళ్ళతో సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఈ శరణార్థులందరూ గురించి మంచిగా మాట్లాడడం, వాళ్ళకి మంచి చేయాలనుకోవడం మంచిదే, కానీ వచ్చిన వాడికి వాడి హక్కులతో పాటు ఈ దేశం పట్ల నీ బాధ్యత ఏందో కూడా చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ బాధ్యతల గురించి చెప్పనంత వరకు హక్కుల గురించి మాత్రమే పోరాడిన కాలం ఈ గందరగోళం కొనసాగుతుంది. ఏదైనా ఇది కూడా ఒక రకంగా ప్రపంచంలో ఒక మార్పుకి సంకేతం. ఇన్ని రోజులు ప్రజాస్వామ్యం పేరుతో, ఇంకో పేరుతో, సామ్యవాదం పేరుతో ఈ హక్కులు గురించి మాట్లాడడం, పోరాటం చేయడం ఇదంతా కొనసాగుతూ వచ్చింది. భారతదేశంలో కూడా దళిత హక్కులు కావచ్చు, ఇంకో హక్కులు కావచ్చు, గిరిజన హక్కులు కావచ్చు, ఇవన్నీ మానవ హక్కులు కావచ్చు. కానీ ఇవి ఏ స్థాయి వరకు ఈరోజు అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, భారతదేశం కానీ ఇవన్నీ కూడా ఏ స్థాయి వరకు హక్కులతో పాటు బాధ్యతలు ఏమిటి? ఈరోజు ఫ్రాన్స్లో జరుగుతున్న చర్చ కూడా అదే. ఈ హక్కులతో పాటు బాధ్యతలు ఏంది? ఒక పౌరుడు దేశానికి సంబంధించి దేశ సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చా? ఎంతవరకు అంటే ఆ ప్రశ్నకి అర్థం దేశంలో రాజకీయాన్ని నువ్వు వ్యతిరేకించు, ఒక రాజకీయ పక్షాన్ని వ్యతిరేకించు, ఒక రాజకీయ విధానాన్ని వ్యతిరేకించు, కానీ దేశాన్ని వ్యతిరేకించొద్దు. నువ్వు దేశాన్నే వ్యతిరేకించి ఇంకో దేశానికి మద్దతు ఈరోజు మనకి అసదుద్దీన్ ఓవైసీ చేసింది ఏంటి? పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అనడం, పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తూ నువ్వు ఇంకో దేశానికి ఇది నువ్వు అలో చేసినంత కాలం ఏమవుతుంది? ఈ గందరగోళం అట్నే ఉంటుంది. అదేదో గొప్పతనం చేశామని వీళ్ళు అనుకుంటున్నారు, రేపు ఏమవుతుంది దీనివల్ల? అది ఈరోజు ఫ్రాన్స్ ప్రజలు ఆలోచిస్తున్నారు, భారతదేశ ప్రజలు గత 10 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నారు. అమెరికాలో 5-6 ఏళ్ల క్రితం దీని మీద గట్టి చర్చ జరిగింది. అందుకని ట్రంప్ లాంటి వ్యక్తి ఆ రోజు ప్రెసిడెంట్ కాగలిగాడు. ఈరోజు బ్రెజిల్, మన అర్జెంటీనాలో ఒక జాతీయవాద రైట్ వింగ్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతి దేశంలోనూ ఈ హక్కులు బాధ్యతల మీద జరుగుతున్న చర్చ ఈరోజు ఫ్రాన్స్లో జరుగుతోంది. దీని మీద ప్రజలు ఈరోజు కాకపోతే రేపు స్పష్టమైన విధానాన్ని తీసుకుంటారు. తీసుకున్న రోజు ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ముఠా ఏదైతే ఉందో, జార్జి సోరోస్ లాంటి వాళ్ళ వెనకాల నిలబడిన CNN, అల్ జజీరా, ఇటువంటి BBC కొంతమేర, ఈరోజు BBC పరిస్థితి కూడా అంతే. ఈ ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాని ప్రజలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న రోజు ఆ రోజు హక్కులతో పాటు బాధ్యతలను కూడా నేర్పించడం అనేది ఒక నినాదంగా మారుతుంది.